క్రిస్మస్ మార్కెట్ చూపిద్దామని చెప్పి బర్మింగ్హామ్ వచ్చాను. ఇప్పుడు మాకు అలానే చైనీస్ రెస్టారెంట్ బుక్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను ఆన్లైన్లో చూసాను. ఒక పర్పుల్ కలర్ అంతా ఉంటుంది. సో అందుకని అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది, ఏమేమి డిషెస్ ఉంటాయి, ఏంటి అని. ప్రస్తుతానికి అదే క్రిస్మస్ మార్కెట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చు. మీరు చూడొచ్చు. ఇప్పుడు మేము చైనీస్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇన్ అండ్ యాంగ్ అంటే దాని పేరు. అసలు వినడానికి చాలా వింతగా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. మేము వెళ్తున్న వేలో ఉంది కాబట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడే జారాగా ఉన్నాను. ఏంటి అంటే నాకు జాకెట్స్ కొనడం కొంచెం ఇష్టం అన్నమాట, కలెక్షన్స్ అందరిలోనే. సో అలానే ఒకటి కొనుక్కున్నాను. మళ్ళీ అలానే జనవరి వస్తుంది కదా, 31st నైట్ ఒక డ్రెస్ కొనుక్కున్నాను. అలానే ఇప్పుడు వెళ్దాం రండి, అది మీకు చూపిస్తాను. వేసి రండి, సిటీ చూద్దాం. కాళ్ళు అయితే భయంకరంగా నొప్పిస్తున్నాయి అసలు. ఇవి చూడొచ్చు మీరు ఎంత హైట్ ఉన్నాయో. అందుకే వేసుకొని నడవలేకపోతున్నాను చాలా దూరం. అక్కడ నుంచి ట్రైన్ స్టేషన్ నుంచి మళ్ళీ ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి నడుస్తూనే ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మీరంతా అండర్ గ్రౌండ్లలో కూడా బార్స్ అండ్ పబ్స్ పెట్టుకున్నారు. చూడడానికి అంటే కొంచెం బాగుంటుంది. అలానే రోడ్స్ అన్ని చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, నీట్గా పెట్టుకున్నారండి. ఇదిగోండి మేము వచ్చేసాము చైనీస్ రెస్టారెంట్. ఇంగ్ ఆన్ యాంగ్ అంటారు దాని పేరు. ఏంటి టూటూనా? ఓకే, ఇదిగోండి మేము వచ్చేసాము. టూటూ అంటే దాని పేరు. ఇంగ్లాండ్ యాంగ్ కూడా ఏదో కొంచెం ఏదో విన్నట్టుంది. దాని పేరు టూటూ చింగ్చాంగ్ అంట. అది కొంచెం చైనీస్ పేరు లాగా ఉంటుంది. చూడడానికి కొంచెం కామెడీగా ఉంటుంది మనకి, ఎస్పెషల్లీ సౌండింగ్ అంతా. చూద్దాం అంటే ఎలా ఉందో. సారీ నేను రాంగ్ చెప్పాను. టాటూ అంటే చాలా కష్టం. రెస్టారెంట్, చైనీస్ రెస్టారెంట్ ఎస్పెషల్లీ అక్కడ చూడొచ్చు మీరంతా అలా ఉంటుంది. చూసింది ఆన్లైన్లో చూడచ్చు, ఎంత బాగుంది. చూడడానికి కూడా అంతా ఒకలాంటి వైబ్ ఉంది ఇక్కడ. చూడొచ్చు మీరు. దానికి చూడడానికి అంత బాగుంది, తినడానికి ఎలా ఉంటుందో తెలీదు. నేను 2 weeks నుంచి క్రేవింగ్ అనమాట, చైనీస్ ఫుడ్ తినాలి అని చెప్పి. ఫైనల్లీ బర్మింగ్హామ్లో ట్రై చేస్తున్నా. ఎలా ఉంటుందో మీకు కూడా చెప్తా. ఇక్కడ బర్మింగ్హామ్లో ఎవరైనా ఉంటే బాగుంటే చెప్తాను, వచ్చి ట్రై చేయండి. ఓకేనా? చూడొచ్చు ఇక్కడ మేము వచ్చిన రెస్టారెంట్ పైన అంతా ఎలా ఉంది అట్మాస్ఫియర్ అంతా. మీరు ఇక్కడే వీడియో చూస్తేనే వైబ్ ఫీల్ అవుట్ చాలా ఉంది అసలు. నాకైతే ఫుల్ థ్రిల్డ్ అసలు. చాలా బాగుంది. ఫుడ్ ఎలా ఉందో చెప్తాను నేను చూసాక. మీరు వచ్చి ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ బాగుంటే రేటింగ్ ఇస్తాను. ఎలా ఉంది, ఏమేమి ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్తాను. నేను యాక్చువల్లీ వెజిటేరియన్, నాకేముంటాయో నాకు తెలియదు ఇక్కడ. చూద్దాం ఏముంటాయని చెప్పి. మెన్యూ ఇచ్చాడు ఇప్పుడే చూపిస్తాను ఏమేమి ఉంటాయి ఏంటి అని. మేబీ ఆన్లైన్లో ఉంటుంది, మీరు ట్రై చేయొచ్చు మెన్యూ ఏమేమి ఉంటుందని చెప్పి. ఆర్డర్ ఇచ్చాక మళ్ళీ మీతో కలుస్తాను. ఓకేనా? జస్ట్ వాటర్ ఇచ్చుకున్నాము, అది తాగాక మళ్ళీ డ్రింక్స్ ఇచ్చుకున్నాము. వైట్ వైన్ ఆర్డర్ ఇచ్చాము. అది ఎంత ఉందో తెలుసా, 45 pounds అని చెప్పి ఒక బాటిల్ ఇచ్చుకున్నాము. అదే తక్కువ ఉంది అన్నిటికంటే నాకు తెలిసి ఆ బాటిల్స్లో. అందుకని అది ఇచ్చాము. తర్వాత ఫుడ్ చెప్పాలంటే కొంచెం నేను వెజిటేరియన్ కాబట్టి నాకు కొంచెం లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోవాలి. మోస్ట్లీ నూడిల్స్, చూసి ఏదైనా ఉంటే డంప్లింగ్స్ ఏదంతా తీసుకుంటాను ఆబ్వియస్గా. అది చూడాలి, టైం పడుతుంది కాబట్టి డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చాను. అదంతా వచ్చాక మీకు చూపిస్తే ఎలా ఉంది అని. Alla mobiliga botto? Yeah. Mange complicated one? Would like to give it a taste? Thank you. డ్రింక్ ఏమో బాగుంది, ఫుడ్ ఎలా వస్తుందో తెలియదు నాకు. అదే మా యాక్చువల్గా మా డ్రింక్
అక్కడ ఎందుకు పెట్టారు అంటే అదే చిల్డ్గా ఉండడానికి, మనకు తాగేటప్పుడు అది జస్ట్ వామ్గా యాంబియన్స్లోకి వెళ్ళిపోకుండా కొంచెం చిల్డ్గా ఉండడానికి అందులో పెట్టారు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు డంప్లింగ్స్ వచ్చాయి, కలర్ఫుల్గా ఉన్నాయి చూడడానికి. తిన్నాక చెప్తాయి ఎలా ఉన్నాయో. సాసెస్ అన్నీ ఉన్నాయి, గార్లిక్ విత్ జింజర్ పెట్టాడు పైన. ఇక్కడ చూస్తే మీరు చూపిస్తా చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు, గార్లిక్ అండ్ జింజర్ విత్ సాస్ పెట్టారు. సోయా సాస్ ఉంటుంది. డంప్లింగ్స్ అని చూడడానికి కొంచెం ఫ్యాన్సీగా ఉంది. చూద్దాం అది తిన్నాక ఎలా ఉంటుంది. మన సైడ్ ఇది ఉంటుంది కదా, ఏంటి మోమోస్ లాగా ఉంటుంది చూడడానికి. తినడానికి ఎలా ఉంటుంది తెలియదు, హాట్ ఉందన్నమాట. చాలా 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 బాగుంది అసలు. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ చాలా బాగుంది. టేస్ట్ అయితే మీరు అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా చాలా నచ్చుద్ది, ఎవరికైనా నచ్చుద్ది. నాకు తెలిసి నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ ఎన్ని పెట్టినా తినేస్తాను నాకు తెలిసి. కండు నాలుగే నాకు ఇచ్చాడు వాడు. So add to our also chicken truffle shimai, which is served in a truffle-based oil. Chicken, yes. It's not vegetarian. It's not vegetarian. So inside we have some minced chicken thigh, and we have a fresh truffle shaving on top for you guys as well. Thank you. ఇది చికెన్ డంప్లింగ్స్ ఇవి కూడా నేను తినను, బట్ తిన్న వాళ్ళు చెప్పారనమాట బాగుందంట. యాక్చువల్లీ మీరు ట్రై చేయొచ్చు. చికెన్ వీగన్, వెజిటేరియన్, వీగన్ ఆప్షన్స్ కావాలంటే అడగండి. అక్కడ మెన్యూస్లో జస్ట్ ఈజీ అని వేసుకుంటాడు. దట్ మీన్స్ ఏంటంటే వెజిటేరియన్ అని, వి అంటే వీగన్ అని. సో మీకు వీగన్ కనిపించదు ఎక్కడ. సో మీకు వచ్చిన ఎవరినైతే అసైన్ చేసి ఉంటారో వాళ్ళని అడగండి, మాకు వీగన్ కావాలని చెప్పి. వీగన్ వాళ్ళు స్పెషల్గా చేసి మీకు ఇస్తారు. మీకు చికెన్ కూడా ట్రై చేయొచ్చు, ప్రాన్స్ చాలా ఉన్నాయి ఆప్షన్స్. అయితే బీఫ్ కూడా ఉంది. వెజిటేరియన్స్కి కూడా బీఫ్ ఒక ఆప్షన్ ఉంది, మాక్స్ బీఫ్ అని చెప్పి. మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. బీఫ్ మీకు ఎలా ఉంటుందా టేస్ట్ అని చెప్పి మనకు తెలిసి ఉండదు, ఎందుకంటే మనం ఆబ్వియస్గా ఇండియన్స్ కాబట్టి మనకు అంత ఐడియా ఉండకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తినరు. బట్ మీకు ట్రై చేయాలనుకుంటే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ప్యూర్లీ వేగన్, అది వెజిటేరియన్, ప్లాంట్ బేస్డ్తో చేసుంటారు. బట్ బీఫ్ టేస్ట్ వచ్చేలా చేసుంటారు. ఆబ్వియస్గా ట్రై చేయొచ్చు మీరు ఎప్పుడైనా. బట్ నేను చేయలేదు, కానీ చేద్దాం అనుకున్నా. బట్ నాకు ఎక్స్పెన్సివ్ ఎందుకులే వేస్ట్ చేసుకోవడం అని చెప్పి మంచిగా తెలిసిన ఐటమ్స్ తెచ్చుకున్నాను కొంచెం. మీరు ట్రై చేయొచ్చు వచ్చినప్పుడు. ఇది చికెన్, ఇది వచ్చి వెజిటేరియన్. ఫుడ్ వచ్చేసింది. ఇది వచ్చి కింగ్ ప్రాన్స్ ఏదో చెప్పాడు, అదే ఇది. తర్వాత ఇది వచ్చేసి బ్లాక్ బీన్ నూడిల్స్. ఇది వచ్చి మాక్ చికెన్. ఇది వెజిటేరియన్ చికెన్, నాట్ ఒరిజినల్ చికెన్ అనమాట. ఇది ఇట్ టేస్ట్ లైక్ చికెన్ బట్ నాట్ ఒరిజినల్ చికెన్. వాయిస్ ఓవర్ బెటర్. చాలా బాగుంది. కానీ నూడిల్స్ యాక్చువల్లీ డంప్లింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కానీ నూడిల్స్ కొంచెం చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు అంటే మన ఇండియాలో తింటాం కదా చైనీస్ రెస్టారెంట్స్కి వెళ్ళి, అలానే ఉంది. పర్లేదు, సేమ్ అలానే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. తర్వాత చికెన్, ఇది చికెన్ లాంటి చికెన్ అనమాట. ఇది తిన్నాం, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే సేమ్ డంప్లింగ్స్ అవుట్ ఆఫ్ 10 ఎలా ఇవ్వచ్చు, దీనికి కూడా 10/10 ఇస్తున్నాను నేను. అది తిన్నాక చెప్తాను, ఎందుకంటే నేను అది తిన్న వాళ్ళని అడిగి చెప్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ అంతా ఇక్కడ. ఇది మాత్రం ఇండియాలో ఉన్నట్టే ఉంది, ఇది డిఫరెంట్ నూడిల్స్. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఆహా, ఫైనలీ లేపాను దీన్ని. చూసి సామాన్లు నేర్చుకున్నాను ఫస్ట్ టైము. ఎందుకంటే నాకు స్టాప్స్ అంటే తొందరగానే నేర్చుకున్నా. బట్ స్టిల్ ఎన్నో రోజుల నుంచి చికెన్ మానేశాను. చికెన్ మానేసినప్పటి నుంచి నా చుట్టుపక్కల ఎవరైనా బిర్యానీ తింటుంటే అరే నేను చికెన్ మానేసాను, తినాలనిపిస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా వీడు ప్రాపర్గా చికెన్ ఫీలింగ్ తిన్నట్టు, ఒక నిజంగా చికెన్ తింటున్నానేమో అనే ఫీలింగ్ తెప్పించాడు. వా, హ్యాండ్స్ ఆఫ్ వీడికి. నాకైతే ఇదంతా తినేస్తా. చూడొచ్చు మీరు, ఒక 3 పీసులు ఉన్నాయి అంతే, ఇంకా తినేస్తా చూడండి. బట్ ఓవరాల్గా ఫుడ్ పరంగా అయితే రేటింగ్ చాలా 10/10 ఇవ్వచ్చు. డ్రింక్స్ కూడా అంతే 10/10 ఇవ్వచ్చు. వైబ్
సేమ్ 10/10 ఇవ్వచ్చు. బికాజ్ నేనైతే ట్రూగా ఇస్తాను, ఏదైనా నచ్చకపోతే నచ్చలేదని ఇస్తాను. నూడిల్స్ అయితే మాత్రం యాస్టీస్గా ఉన్నాయి. బయట మీరు కొనుక్కొని తినొచ్చు. నూడిల్స్ బదులు వేరేదైనా తెచ్చుకోండి దానికి బదులుగా. సో మీకు కొంచెం వేరే డెజర్ట్ ట్రై చేసినట్టు ఉంటుంది. మేమైతే ఫుల్ ఉంది, చాలా డెజర్ట్ ట్రై చేయలేదు, బట్ రిమైనింగ్ అంతా ఎక్సలెంట్గా ఉంది. వైప్ చూసి మీరు పైన స్ప్రింగ్ ఫ్లవర్స్ అన్ని పెట్టారు, చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఓవరాల్గా 10/10 ఇవ్వచ్చు. గాయ్స్ మీరు చూడొచ్చు, నేను మీకు క్రిస్మస్ మార్కెట్ చూపిస్తాను. ఇందాక మీరు ఆల్రెడీ చైనీస్ రెస్టారెంట్ చూశారు, ఇప్పుడు క్రిస్మస్ మార్కెట్ చూడండి ఎలా ఉంటుందని చెప్పి. రండి, హిందీ సాంగ్ ప్లే చేస్తున్నారు, మందే ఆ సాంగ్. ఓహో చూసారు కదా హిందీ సాంగ్. నాకు అర్థం కాదు, కొంచెం అర్థం అవుద్ది అంతే. యాక్చువల్గా మీరు 30% అట్లా అర్థం అవుద్ది అంతే, కానీ చాలా బాగుంది ఫీల్ అయితే. అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. జర్మన్ వైన్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఉడెన్ దాంట్లో ఎంత నీట్గా ప్రాపర్గా చేసుకున్నాడని చెప్పి ఒక క్రిస్మస్ వైబ్ వస్తుంది ఇక్కడ. ఒక లైట్స్ అదంతా ఒక అట్మాస్ఫియర్ చాలా బాగుంది నాకైతే. మీరు చూడండి, మీరు కూడా ఎలా ఉందని చెప్పి అక్కడ ప్రైసెస్ వేసాడు, ఎంతెంత అని చెప్పి ఒక చిన్న గ్లాస్ వేసాడు, కానీ ప్రైసెస్ మీరు చూడొచ్చు అక్కడ. జింజర్ బ్రెడ్ మ్యాన్ మీరు చూడొచ్చు, ఇది చాలా ఫేమస్ క్రిస్మస్కి. సాల్టెడ్ క్యారమెల్, యాపిల్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ చిల్లీ, హోల్ మిల్క్ చాక్లెట్, షుగర్ ఐసింగ్ అని ఏదో ఉన్నాయి ప్రస్తుతానికి. ఆరెంజ్ డిఫరెంట్గా ఉంది. ఇదేదో నాకు కూడా తెలుగు, మన సైడ్ కొమ్ములు అన్నీ పెడతారు కదా, అట్టే ఉన్నాయి చూడడానికి. ఇదే మేము ముల్లూరు పాయింట్ హాట్గా ఉంటుంది. చూద్దాం, టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉంటుందో. ఫస్ట్ వాళ్ళకి ఇది ఇక్కడే తాగాల్సిన అవసరం లేదు. మీకు క్రిస్మస్ మార్కెట్ అంతా తిరుక్కుంటూ చూసి తర్వాత నిదానంగా ఈ కప్ రిటర్న్ ఇవ్వచ్చు. రిటర్న్ ఇస్తే మీకు డబ్బులు ఇస్తారు. రిటర్న్ అదేమో అంటారు తిరుగుతూ ఉంటుంది అనమాట గుర్రాల మీద. అది తిరిగాను, ఈసారి ఉంటే నేను కూడా ఎక్కుతాను. నాకు చాలా ఇష్టం అది. చిన్నప్పుడు బాగా ఎక్కుతారు, మనం జాతరలో ఎక్కుతామన్నమాట. ఇప్పుడు కూడా ఉంటుంది ఇక్కడ, కానీ కొంచెం ట్రెండీగా కొంచెం మీకు అది ఉంటే చూపిస్తాను. లాస్ట్ టైం నేను ఎక్కాను, అది చాలా బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలు, పెద్దలు, ముసలు కూడా ఎక్కుతారు. మనం కూడా ఎక్కుదాం ఇన్ కేసు ఉంటుంది మోస్ట్లీ. చూపిస్తాను ఉంటే మీకు. అది వచ్చేసి క్యారమలైజ్డ్ యాపిల్ ఏదో ఉంటుంది. దాని చుట్టూ చాక్లెట్స్ కానీ లేకపోతే క్యారమెల్ కానీ వేసి ఉంటారు. ఆపిలే అది, బట్ చుట్టూ వేసి ఉంటుంది అనమాట. అదంతా బాగోదు ఆబ్వియస్గా. మాకు వచ్చేసింది, మన గాసం చూపిస్తానండి. అదే ట్రీ చూడొచ్చు మీరు. పైన స్టార్ చూడండి ఎలా ఉంటుంది, ఎంత బాగుందో. క్యారసెల్లో ఏదో అంటారంటే ఒక అమ్మాయిని అడిగాను, మాకు తెలియదు అనమాట అదేమంటారు ఇంగ్లీష్లో. సో అదే అమ్మాయిని అడిగాము, అమ్మాయి చెప్పింది అనమాట నవ్వుకుంటూ. పాపం తెలుగులో రంగలు రాట్నం అంటారంట. మన సైడ్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెము ఏదో గుర్రాల మీద లైటింగ్స్ అన్నీ వదిలేసి కొంచెం బాగా చేసి ఉంటారు. చూడండి ఎంత బాగుంది అక్కడ. దాని మీద వెళ్ళాము. ఇది రిటర్న్ ఇచ్చేసి వద్దాం, ఎందుకంటే అది క్లోజ్ చేస్తారు, డబ్బులు రావు మనకి వెనక్కి. సో ఇది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ వద్దాం, ఓకేనా? ఎలా ఉందో, మనకి మాల్స్ దగ్గర ఎలా పెడతారో ఇక్కడ వీళ్ళు సెంటర్ దగ్గర ఎలా పెడుతున్నారు. ఈసారి క్రిస్మస్ మాకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఇదొక్కటే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి మంచిగా లైట్
రండి క్యూలో నిలబెట్టుకొని దాన్ని ఎక్కుదాం, ఎలా ఉంటుందో చూపిస్తా. ఓకేనా? క్యూ ఉందనుకుంటా మోస్ట్లీ. వాళ్ళు కొంపకి స్టాప్ చేశారండి, ఏం తిరగట్లేదు. వెళ్ళి అడుగుదాం ఒకసారి. నేను 4 pounds పెట్టి 400 అనమాట టికెట్. ఎవరు లేరు, ఎక్కువ మంది తిప్పుతారు స్టిల్. మనం వెళ్ళి చూద్దాం. ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది. అది ఇలా వస్తుంది, చాలా బాగుంది. అది కొంచెం పుష్ చేస్తుంది ఉంటుంది అనమాట. పుష్ చేసినప్పుడు కొంచెం ఎయిర్ ఇలా మనకి ఎయిర్ వచ్చి మనకు ఆపోజిట్ లో పుష్ చేస్తుంది. చాలా బాగుంటుంది అసలు. చైల్డ్హుడ్ మెమోరీస్ అనేవి గుర్తొస్తాయి అనమాట. చూడండి ఎంత బాగుందో. అప్పుడు చూడండి అందరు సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారు. పబ్కి వెళ్దాము, ఇంకా టైం ఉంది కదా అంటే ఇంకో 2 hours మనం క్రాష్ చేయొచ్చు ఇక్కడ. అందుకనే పబ్కి వచ్చాం. వెళ్ళాం మనం మన ఊరికి. ఇదే అది ట్రైన్. ఇంకా ఒక 5 minutes ఉంది. ఆఫ్కోర్స్ 10 minutes ఉంది. ముందే వచ్చేసింది, ఎందుకంటే ఈ టైంలో ఎవరు ఉండరు కాబట్టి మోస్ట్లీ ముందే వచ్చేస్తుంది. సో మనం ఎక్కి కూర్చుంటే 10 నిమిషాల తర్వాత ఇంటికి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎక్కుదాం ఇప్పుడు వెళ్ళి. రండి, ఇదే ట్రైన్, మన ట్రైన్.